ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గెలుపొందిన నగరంలోని మున్నూరు కాపు సోదరులని ఇంటి వద్దకు పిలిచి మరి సన్మానించిన ఆర్జేసీ కృష్ణ. చప్పట్లు కొట్టండి. లైటింగ్ వెనక్కిపోతుంది. జై జై మున్నూరు కాపు.
మాట్లాడారు. అవతల నా కోసం 2 సార్లు కాల్ చేశారు సార్. అరే పరిస్థితి ఎట్లుందిరా, ఏంట్రా పరిస్థితి, మంచిగా ఉందా, మన వాళ్ళు ఎవరెవరు గెలుస్తున్నారు, ఏంటి, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి ఎడ్జ్ లేదు, ఒక లిస్ట్ అనేది తీసుకొని వస్తే నేను అట్లీస్ట్ కొంత సమయం కేటాయించి ఎంత బిజీగా ఉన్నా సార్ వాస్తవంగా ఆ రోజు వరంగల్ పోవాల్సిన పని ఉంది. వరంగల్ పోయేది కూడా క్యాన్సిల్ చేసుకొని నేను వేరే ప్రచారం దగ్గర ఉండి ఒక 1 అవర్ లేట్ అయితే నువ్వు ఇంకా రాలేదేందిరా అని చెప్పేసి ఒక 2 సార్లు కాల్ చేసి మరీ ఆ లిస్ట్ అనేది తీసుకొని ఎవరెవరికైతే కొంచెం ఇబ్బంది ఉందో వాళ్ళందరి పేర్లు కూడా చెప్దామని చెప్పేసి అని. అంటే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన కులంలో పోటీ చేసే అందరి విజయం కోసం మన సార్ అనే వాళ్ళైతే పాటుపడరు. ఏ ఒక్కళ్ళ కోసమో మన కులంలో పోటీ చేసే ఏ ఒక్కళ్ళ కోసమో కూడా సార్ మాట్లాడలేదు. అందరికీ మన కులంలో పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళకి పేరు కూడా కాంట్రవర్సీ లేదు కాబట్టి, సరే పెద్దలంటే కొంత ఆపోజిట్ ప్యానల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సాధ్యపడకపోవచ్చు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతవరకు చేయాలనో అంతవరకు ఎవరెవరికి చెప్పాలనో ఆ బాధ్యత వాళ్ళు డైరెక్ట్గా చేయలేకపోయినా వేరే వాళ్ళకి అప్పచెప్పేసి అక్కడ మనోడు ఉండరా అని చెప్పేసి అని చెప్పడం వల్లనే ఈరోజు ఛాంబర్లో ఒక మున్నూరు కాపు వ్యక్తికి మునిపెన్నడు పడని అన్ని ఓట్లు అనేవి నాకు వచ్చినాయి. అంటే ఈరోజు మనందరం ఇక్కడ ఉండి మావోడు అక్కడ ఉండు, మావోడు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక కృతనిశ్చయంతో ఒక్కొక్కళ్ళు నేను ఒకసారి డైరెక్ట్గా కలిసినా కలవకపోయినా కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు అరే బాబాయ్ పలానా దగ్గర పోయి కలువురా, అరే తమ్ముడు రాగ నరసింహరావు కానీ మారుత నరసింహరావు గారు కానీ ఇంకా ఇట్లాంటి పెద్దలందరూ కూడా చాలామంది మా బాబాయ్ చెప్పి నాకు కాల్ చేసి మరి ఇట్లాంటి విషయాలు అనంత్ గారు కానీ ఇట్లా చెప్పి పలానా దగ్గర తేడా ఉందిరా, పలానా వాళ్ళకి ఫోన్ చేయరా, నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి పోలేదట్రా, పలాన్ని కలవలేదట్రా అని చెప్పేసి అని ఎన్నో సూచనలు సలహాలు. ఎందుకంటే వాళ్ళ విల్లింగ్ ఒకటే, మావోడు వచ్చిండు వాడు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక మనసులో ఉన్న ఫీలింగ్ అనేది ఈ రోజు నన్ను ఇన్ని ఓట్లు రావడం అనేది దానికి కారణం. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.